Hello everyone, I'm Tulasi and welcome back to my channel English with Tulasi. Hope everyone is doing great. So today's topic is about past perfect continuous tense. ఈ రోజు వీడియోలో past perfect continuous tense ఫార్ములా ఏంటి, దాంట్లో కీవర్డ్స్ ఏమున్నాయి ఐడెంటిఫై చేయడానికి, దాని యొక్క పర్పస్ ఏంటి, ఏ కండిషన్స్లో మనం యూజ్ చేస్తామో విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. Let us start the class without any further delay. As I said before, past perfect continuous tense denote an action which began in the past and had been in progress before another past action. గతంలో ఒక స్పెసిఫిక్ టైంలో ఒక పని జరుగుతూ ఉండి ఇంకొక పని జరుగుతున్న టయానికి ఆ పని కంటిన్యూ అవుతూనే ఉంటే అప్పుడు దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే an action which started in the past at a specific time and it is going on in the past itself. గతంలో ఒక పర్టికులర్ టైంలో ఒక పని జరుగుతూ ఉంటే నిరంతరంగా ఆ పనిని గురించి మనం ఇప్పుడు మాట్లాడితే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. దట్ మీన్స్ గతంలో జరుగుతూ ఉన్న పనిని గురించి, కంటిన్యూస్గా జరుగుతూ ఉన్న పనిని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే దానిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ టైంలో ఆ పని జరుగుతూ ఉంటుంది. సో వారం రోజుల ముందు ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉన్నాను, నువ్వు కాల్ చేసినప్పుడు ఈ పని చేస్తూ ఉన్నాను అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాం కదా, ఆ కండిషన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద అబ్రివేషన్. లెట్ us move with the formula. The formula is subject plus had plus been plus V1 plus ing plus object. ఎప్పుడైనా కంటిన్యూస్ అన్న వర్డ్ వచ్చిందంటే మనకు ఖచ్చితంగా V1 plus ing రావాలి. అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అది ప్రెజెంట్ అయినా పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది అంటే మనము బీన్ అన్న వర్డ్ని ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే. అండ్ పాస్ట్ టెన్స్లో యాజ్ వి ఆల్ నో ఓన్లీ హ్యాడ్ మాత్రమే వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఏ సబ్జెక్ట్ వచ్చినా ఏ ప్రొనౌన్ వచ్చినా అన్నిటికీ సింగులరా ప్లూరలా అని ఏమీ ఆలోచించకుండా హ్యాడ్ మాత్రమే యూజ్ చేయాలి పాస్ట్ టెన్స్లో. నేను పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పినప్పుడు కూడా ఇదే ఎక్స్ప్లెయిన్ చేశాను. పాస్ట్ టెన్స్లో హ్యాడ్ అన్న హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది, పర్ఫెక్ట్లోను పర్ఫెక్ట్ కంటిన్యూస్లోను. పాస్ట్ కంటిన్యూస్లో వాజ్ అండ్ వేర్ సింగులర్ ప్లూరల్ బేస్ చేసుకొని వస్తుంది. బట్ ఇక్కడ మాత్రము ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే వీటన్నిటికీ కూడా హ్యాడ్ అన్న హెల్పింగ్ వర్బ్ మాత్రమే పిక్ చేసుకోవాలి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అండ్ కీవర్డ్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనగానే మనకు సిన్స్ అండ్ ఫర్ అనే కీవర్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి. సిన్స్ అంటే ఒక పర్టికులర్ స్పెసిఫిక్ టైంని తెలియచేస్తుంది, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైంని తెలియచేస్తుంది, డ్యూరేషన్ ఆఫ్ ద టైం తెలియచేస్తుంది. ఆ కేసెస్లో ఈ రెండింటిని యూజ్ చేయాలి. అండ్ వెన్, వైల్ అండ్ బిఫోర్. వెన్ అంటే అప్పుడు, వైల్ ఆ పని జరుగుతున్నప్పుడు, బిఫోర్ ముందు, అంటే ఇవన్నీ పాస్ట్ టెన్స్ రిసెంబుల్ చేస్తున్నాయి కదా, రిప్రజెంట్ చేస్తున్నాయి కదా. సో వీటిని మనం కీవర్డ్స్గా కన్సిడర్ చేయాలి. టైమ్ ఇండికేటర్స్ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి. సో వీటిని బేస్ చేసుకొని ఈ ఫార్ములా ప్రకారం మనం అనుకున్న అబ్రివేషన్ని యాడ్ చేసుకుంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేద్దాం సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. లెట్ us అండర్స్టాండ్ దిస్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్స్. స్టే ట్యూన్డ్. లెట్ us మూవ్ విత్ ఎగ్జాంపుల్స్. యాజ్ ఐ సెడ్ బిఫోర్ ద అబ్రివేషన్ ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. గతంలో ఒక స్పెసిఫిక్ టైంలో జరుగుతూ ఉన్న పనిని గురించి డిస్కస్ చేస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ఇక్కడ గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ఈ గ్యాప్లో ఒక పని జరుగుతూ ఉంది అంటే ప్రెజెంట్ నుంచి మనం వెనక్కి వెళ్ళాం అంటే పాస్ట్లో ఒక స్పెసిఫిక్ టైంలో ఒక పని కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఈ స్పెసిఫిక్ వర్క్ గురించి టైం గురించి మనం డిస్కస్ చేస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. ఫార్ములా ఐ హ్యావ్ రిటన్ హియర్ సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. సో మూవింగ్ టు ఎగ్జాంపుల్స్. ఒక యాక్షన్కి ఇంకొక యాక్షన్ రిలేట్ అయిన ఎగ్జాంపుల్స్ కొన్ని రాశాను. లెట్ us కాన్సన్ట్రేట్ నౌ. వెన్ ఐ వెంట్ హోమ్ మై మదర్ డాష్ కుక్ ఫుడ్ ఫర్ an hour. వెన్ అన్న కీవర్డ్ మనకుంది. నేను ఇంటికి వెళ్ళేసరికి అంటే ఈ రోజు కాదు, క్లియర్గా అర్థమవుతుంది కదా పాస్ట్లో. మోర్ ఓవర్ మనకు వెన్ అన్న కీవర్డ్ ఉంది. నేను ఇంటికి వెళ్ళేసరికి మా మదరు హాఫ్ అన్ అవర్గా వంట చేస్తూ ఉన్నారు. అంటే మనం ఇంటికి వెళ్ళడం ఒక యాక్షన్, వంట చేయడం ఇంకొక యాక్షన్. పాస్ట్లో ఒక స్పెసిఫిక్ టైంలో జరుగుతున్న పని ఇంకొక పనితో మనం కొలైడ్ చేసి మాట్లాడితే కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనుకున్నాం కదా ఫస్ట్ అబ్రివేషన్ ప్రకారం. సో మై మదర్ హ్యాడ్ బీన్ కుకింగ్. My mother had been cooking food for an hour. ఇక్కడ ఫర్ అన్న ఇంకొక కీవర్డ్ కూడా ఉంది, కాన్సన్ట్రేట్ దాట్. నెక్స్ట్ వన్, we dash work in the office before Tarun came out. ఇక్కడ మనకు బిఫోర్ అన్న కీవర్డ్ ఉంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఐడెంటిఫై ఈజీగా చేయగలిగాము. అండ్ తరుణ్ ఆఫీస్ నుంచి బయట వచ్చేసరికి మేము ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్నాము అంటే పాస్ట్లో ఒక యాక్షన్కి ఇంకొక పాస్ట్ అనదర్ యాక్షన్ ఇక్కడ జాయింట్ అయింది చూసారు కదా. సో మన రూల్ ప్రకారం వి సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా మనకి ఇక్కడ హ్యాడ్ మాత్రమే వస్తుంది. పాస్ట్ టెన్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో దే హ్యాడ్ బీన్ వర్కింగ్.
నెక్స్ట్ వన్, ద చిల్డ్రన్ డాష్ ప్లే ఇన్ ద గార్డెన్ బిఫోర్ మై అంకుల్ కేమ్. మా అంకుల్ వచ్చేసరికి వాళ్ళు గార్డెన్లో ఆడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ కూడా మనకు బిఫోర్ అన్న కీవర్డ్ ఉంది, నోటీస్ చేయండి. అండ్ కాన్సన్ట్రేట్ నౌ, ద చిల్డ్రన్ ప్లూరల్ అయినా కూడా మనం హ్యాడ్ పిక్ చేసుకుంటాం, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. ద చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్. క్లియర్. నెక్స్ట్ వన్, దే డాష్ లుక్ ఫర్ ద వాలెట్ ఫర్ 2 hours. వాలెట్ కోసం 2 గంటలుగా వాళ్ళు వెతుకుతున్నారు, దే ఆర్ లుకింగ్, చూస్తున్నారు. వెన్ షీ ఫౌండ్ ఇట్. వెన్ అన్న కీవర్డ్ ఉంది, ఆ అమ్మాయికి దొరికేసరికి, సింపుల్ పాస్ట్ యాక్షన్ ఉంది కదా, సో అమ్మాయికి దొరికేసరికి మేము వాలెట్ కోసం వెతుకుతూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. సో దే హ్యాడ్ బీన్ లుకింగ్. దే హ్యాడ్ బీన్ లుకింగ్ ఫర్ ద వాలెట్. ఫర్ అన్న కీవర్డ్ ఉంది, వెన్ అన్న ఇంకో కీవర్డ్ కూడా ఉంది, టైమ్ ఇండికేటర్ ఉంది అండ్ కీవర్డ్ కూడా ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ. లెట్ us move with a few more examples to complete the topic. Concentrate these examples, easiest examples. First one, they dash live in the city for 10 years. 10 years గా వాళ్ళు ఈ సిటీలోనే ఉంటున్నారు. సో they had been living. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో వీఆర్ నాట్ యాడింగ్ అనదర్ యాక్షన్, డైరెక్ట్గా ఒకే యాక్షన్, గతంలో జరుగుతూ ఉన్న పని గురించి మాత్రం డిస్కస్ చేసే సెంటెన్సెస్ రాశాను. ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్ని ఒక యాక్షన్కి ఇంకొక యాక్షన్ కలిసినప్పుడు గతంలో జరిగిన యాక్టివిటీస్ డిస్కస్ చేసాం, ఆ డిఫరెన్స్ని నోటీస్ చేస్తారనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. షీ డాష్ క్లీన్ ద మెస్సీ రూమ్ సిన్స్ మండే. మండే నుంచి ఆ మెస్అప్గా ఉన్న రూమ్ని అమ్మాయి క్లీన్ చేస్తుంది. షీ హ్యాడ్ బీన్ క్లీనింగ్. మూవింగ్ టు హియర్, ఇట్ డాష్ రైన్ కంటిన్యూస్లీ ఫర్ 5 hours. 5 hours నుంచి వాన పడుతూనే ఉంది. ప్రెజెంట్ అని చెప్పడం లేదు కదా, కాబట్టి మనం ఆటోమేటిక్గా పాస్ట్గానే కన్సిడర్ చేయాలి. ఇట్ హ్యాడ్ బీన్ raining. It had been raining continuously. Moving to here, you dash learn grammar since 2010. అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం ఇచ్చాం కదా, సో పాయింట్ ఆఫ్ టైం కాబట్టి మనం సిన్స్ అన్న కీవర్డ్ యూజ్ చేస్తాము. వీటిలో కూడా మనకు బేసిక్ కీవర్డ్స్ ఉన్నాయి, వాటిని కాన్సన్ట్రేట్ చేసి మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రెజెంట్ టెన్స్ అని ఇండికేట్ చేసే ఏ కీవర్డు లేదు కాబట్టి సిన్స్ అండ్ ఫర్ని పిక్ చేసుకొని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా ఫాస్ట్గా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా కేటగరైజ్ చేయాలన్న డౌట్ వస్తుంది. సో ఈ సెంటెన్స్లో ఎక్కడ మనకు ప్రెజెంట్ టెన్స్ నోటిఫై చేసే ఏ కీవర్డ్ లేదు. మోరోవర్ సిన్స్ అండ్ ఫర్ అన్న కీవర్డ్స్ ఉన్నాయి. సో పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ ఇండికేట్ చేసేది కూడా టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా ఇవి పాస్ట్ టెన్స్గానే ఐడెంటిఫై చేసుకోవాలి. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఇది, బికాజ్ ఇది ప్రెజెంటా పాస్టా ఫ్యూచర్ ఐడెంటిఫై చేయగలిగితే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఎస్పెషల్లీ సిన్స్ అండ్ ఫర్ అన్న కీవర్డ్సే బేసిక్గా ఉంటాయి కాబట్టి ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేసే ఏదన్నా టైం ఇండికేటర్ యాక్షన్స్ ఉంటేనే మనం కన్సిడర్ చేయాలి. ఫ్యూచర్కి సంబంధించిన వాటి ఉంటే అప్పుడు మనం ఫ్యూచర్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ అలా ఏమీ లేదు కాబట్టి పాస్ట్ టెన్స్గా ఐడెంటిఫై చేయాలి. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. లెట్ us మూవ్ ఆన్. యూ హ్యాడ్ బీన్ learning. And moving to last one of today's class, that is he dash paint the picture for half an hour. Half an hour ga a picture ni paint chestunnadu. So he had been painting. Clear? I hope you understand past perfect continuous tense. So if you have any queries regarding this, feel free to ask me so that I will clarify your doubts. Hope it's useful. If it is useful, you understand this one very much, please don't forget to like, share and subscribe to my channel to support me. Thank you.